శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి జూలై 19వ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో ఈ మేషరాశి మొదటి రాశి. మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు సానుకూలంగా ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు రేపటి రోజున చేయబోతున్నారు. మీకు ఇంట్లో కానీ లేదా బయట కానీ ఏమైనా సమస్యలు ఉంటే గనుక వాటిని మీరు చక్కగా చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ రాశి వ్యక్తులు అనారోగ్యం నుండి బయటపడతారు. మీరు చేసే పనులలో అవాంతరాలేమైనా ఉంటే అవి తొలగిపోతాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి. మేషరాశి వ్యక్తులకు రానున్న రోజులు అంతా కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఇక ముఖ్యంగా మీకు రేపటి రోజున పెట్టుబడులపైన ఆకర్షణ బాగా పెరుగుతుంది. ధనాన్ని ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి అనే అవకాశాలను వెతుకుతారు. ఇక ఈ మేష రాశి వారికి మీ వ్యక్తిగత వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడం కోసం మీరు కష్టపడి పని చేస్తారు. ఇక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యాన్ని మీరు అయితే కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోండి. ఇక మీకు ఉద్యోగం చేసే వారికి రేపటి రోజున సహ ఉద్యోగుల యొక్క సహాయంతో మీరు అయితే పని చేయాల్సి ఉంటుంది. ఇక స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి కూడా మీకు టైం దొరుకుతుంది. ఇక మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి ఆలోచించి చక్కగా మీ ఆర్థిక మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక మార్గాలను పెంచుకునే ప్రయత్నంలో తప్పకుండా విజయాన్ని అందుకుంటారు. కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలను మీరు అయితే కొనసాగిస్తారు. రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీరు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలేమైనా ఎదురైనా కానీ వాటిని మీరు అయితే సమర్థవంతంగా అధిగమిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అది ఏ అంశంలో అయినా కానీ. ఇక మీరు ఆశించిన ఫలితాలు తప్పకుండా పొందుతారు. వృత్తి వ్యాపారాలలో మేషరాశి వారికి అయితే శుభ ఫలితాలు అందుకోబోతూ ఉన్నారు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే ముందు మీరు బాగా ఆలోచించాలి. సరైన దాన్ని మీరు మాత్రం ఎంచుకోవాల్సి ఉంటుంది. రేపటి రోజున మేషరాశి వాళ్ళు చేసేటటువంటి పనులు ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. ఇక మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పనులు కలగబోతూ ఉన్నాయి. మీరు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రేపటి రోజున ఈ మేషరాశి వారు మాత్రం వ్యయ ప్రయాసాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో కొంచెం గందరగోళ స్థితి ఏర్పడుతుంది. కానీ సాయంత్రంలోగా మీరు ఈ స్థితి నుండి బయటపడతారు. ఇక రాజకీయం వారికి పారిశ్రామికవేత్తలకు ఒప్పందాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ పరంగా చూస్తే గనుక కుటుంబ పరిస్థితులు అయితే మీకు సంతృప్తికరంగా మారబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే గనుక ఆరోగ్యం గురించి మీరు మాత్రం రేపటి రోజున శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్న వారికి ఆర్థిక మార్గ ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున పని ప్రాంతంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీకు వచ్చే అవకాశాలను మీరైతే వినియోగించుకోవాలి. ఇది మీకు కెరియర్ పరంగా చక్కటి వృద్ధి పొందేటటువంటి విధంగా మార్గాలు తెరుచుకుంటాయని అర్థం. ఇక డబ్బుల విషయంలో మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులకు మీరు మాత్రం దూరంగా ఉండండి. ప్రేమ గురించి అపార్థాలు కలగవచ్చు కాబట్టి బహిరంగంగా చర్చించండి. ఇక మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యాయామం చేయడం, ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం ఇటువంటివి చేయడం వల్ల అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. యోగా వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కొంచెం శారీరకంగా కానీ మానసికంగా కానీ బలహీనంగా ఉంటుంది అనేలాగా అనిపిస్తుంది. కానీ కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. పోషకాహారంతో మీరు క్రమంగా కోలుకుంటారు మరియు మీరైతే మీ శక్తిని తిరిగి పొందుతారు. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వారు నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది. ఇక ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్